నమస్కారం ప్రజలారా. మన రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. నేనేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం ఏమిలే. ఎందుకంటే డీజిల్ కొట్టించి పోయి ఆడిపోయి గుంటూరు పోయి ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే ఇంకో దగ్గర పోయి ప్రెస్ మీట్ పెట్టంటే పోయి మాట్లాడేటువంటి వ్యక్తి, పేపర్ ఇచ్చితే మనం ఏ పేపర్ ఇచ్చితే ఆ పేపర్ని అనర్గళంగా చదివేటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి యాంకర్ శ్యామల గారు ఈరోజు పొద్దున ఆదివారం రోజు ఉదయాన్నే భూమన కరుణాకర్ రెడ్డి గారి స్వగృహానికి పోయి ఆయన్ను పరామర్శ లేదంటే కలిసిందే. ఏ పరామర్శ అంటే ఏమి లేబ్బా, భూమన కరుణాకర్ రెడ్డికి ఏం బ్రహ్మాండంగా ఉన్నాడో, ఆయన ఇంటికి పోయి ఏమి చేస్తుంది ఏంది విషయం అంటే మొన్న విజయమ్మ గారిని కూడా కలిసింది. మరి విజయమ్మ గారిని కలిసింది, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారిని కలిసింది. రేపు ఎవరిని కలుస్తుంది, ఏంది విషయం, ఇంకా చెప్పినటువంటి పని ఏంది, ఏమై స్వయంగా ఏమి దేనికి ఎక్కడెక్కడ తిరగటము ఇంకేం అవసరం అనే దాని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నాం. ముందుగానే భూమన కరుణాకర్ రెడ్డి సస్తా ఉన్నాడు, ఏం దిక్కు తెలియక. ఎందుకంటే ఈ లేచే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో, ఆ బిఆర్ నాయుడు ఒక దిక్కు నిద్రలేచే ఈడు ఒక క్రైస్తవుడు, ఈ క్రైస్తవుడికి టీటీడీ చైర్మన్ ఇచ్చినారు అని చెప్పి ఆయన తగులుకోవడం, అదేవిధంగా ఈయన మళ్ళా ఆయనకు కౌంటర్ వేయటం, అదేవిధంగా మన రాయలసీమలో మాకు ముందుగానే మొగుడుగా కూర్చోండేటువంటి ఒక డిఐజీ కోయా ప్రవీణ్, ఆయన మన పార్టీకి సంబంధించిన వాళ్ళకు మన వాళ్ళకి అందరికీ గన్ లైసెన్సులన్నీ రద్దు చేయడం, అదేవిధంగా మా రాయలసీమలో మా పార్టీకి అంత బాగా ఏం లేదు మా, నువ్వేదో ఈరోజు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డిని దేనికి గెలిచినావు, కలిసాల్సినటువంటి అవసరం ఏంది, అన్న ఏమన్నా చెప్పినాడా నీకు, లేదంటే ఉంటే ఎవరు డైరెక్షన్లో వచ్చి నువ్వు కలిసినావు, నిన్ను ఎవడు పోయి కలిసమన్నాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు పోయి కలిసేదాన్ని కుదరదు ఇక్కడ మన పార్టీలో. నువ్వు పోయి ఏమన్నా ఇంకొక రకంగా ఏమన్నా ఆలోచన చేస్తున్నావా, అటైనా సరే ఏమన్నా అన్నకి ఏమన్నా అన్న కిందికి ఏమన్నా నీళ్ళు ఏమన్నా తీసుకొని వచ్చేటువంటి ప్రక్రియలు ఏమన్నా ఉన్నావా, రేపు ఎవరిని కలవపోతావు. నువ్వు ఎక్కడికైనా పోయేటప్పుడైనా నువ్వు చేసేదానికి నీ ఇష్టానుసారంగా పోయేదానికి లేదు. మిల్లెట్ రెడ్డి గారికి చెప్పు, లేకంటా ఉంటే బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పు, లేదు అన్నకైనా టెలిగ్రామ్లోనో లేదో దాంట్లో ఒక లేఖ ఒకటి పంపే. ఎందుకంటే అన్న ఇంతకుముందు ఫోన్ వాడేవాడు కాదు, ఇప్పుడైతే ఫోన్ వాడుతున్నాడు, టెలిగ్రామ్ ఒకటే వాడుతున్నాడని తెలిసింది. ఒకసారి దాంట్లో మెసేజ్ పెట్టి కదా నువ్వు పోవాలా. ఇక్కడ మా రాయలసీమలో మాకు అంత పరిస్థితి లేవు, అనుకూలంగా లేవు. నువ్వేమన్నా వేరే పార్టీలోకి ఏమన్నా పోతాను, నాకేమన్నా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ఏమన్నా పోతున్నావా ఏంది? నీకు బ్రహ్మాండంగా విలాసవంతమైనటువంటి భవనము, ఒక లగ్జరీ కారు, నువ్వు ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆడికి పోయేదానికి నీకు డీజిల్ కొట్టించిరి, నీ ఖర్చులకి ఇచ్చి తిరిగి నెలకు 3 లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకుంటున్నావు. ఏం కావాలి నీకు? మరి ఇంత చేస్తే నువ్వు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గాడికి పోయి ఏం మాట్లాడినావు, మళ్ళీ ఏదో బుక్కులు తీసుకుంటున్నావు. ఆ బుక్కులు ఏంటి చూడు. ఈయన ముందుగానే అంటే ఇక్కడ నేను కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటలు కాదు ఇవి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక క్రైస్తవుడు కాబట్టి ఆయన ఏ బుక్ ఇచ్చినాడో చూడమ్మా అని చెప్పినా. నేను అంతవరకు తప్ప నేనేమి ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య ఏం చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు, మీరు గమనించాలా. అదేవిధంగా చూస్తే నీకు ప్రెస్ మీట్లకు ఏమన్నా తక్కువ ఇచ్చినారంటే చెప్పు, నేను మాట్లాడతా. నేను మాట్లాడి నీకు ప్రెస్ మీట్కి ఎక్కువ ఇప్పిస్తా. ఎందుకంటే నాకు ఎటు హీరో, ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మనం చదవం కదా. మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి మా నాన్న చెప్పినటువంటి హామీలు, మా నాన్న నెరవేర్చినటువంటి పనులు, మనం ఏ విధమైనటువంటి పాలన, మన అన్న తీరు ఏ విధంగా, పనితీరు ఏ విధంగా ఉన్నింది అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి నాకైతే హీరో, ఎందుకంటే నీకు ఇచ్చారు. ఎందుకంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ పేపర్ అయితే వచ్చిందో ఆ పేపర్ని అనర్గళంగా చదివేటువంటి ఏకైక అధికార ప్రతినిధిగా పేరు ప్రఖ్యాతలు నీకు వచ్చినాయి. కాబట్టి తప్పకుండా నీకు డిమాండ్ చేసినా కూడా నీకు ఆ డిమాండ్కు తగ్గట్టు మనోళ్ళు పారితోషికమా దాన్ని ఏమంటారు, ఏందో అంటారు దాన్ని, మనకు అంత తెలుగు లేదులే మనకు. ఎందుకంటే అన్నం చూసి మనం పైకి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మనకు అంతంత మాత్రంగానే ఉంటుంది. నేను కూడా చెప్తున్నా, నువ్వు అమన్ రాంబాబు గడిపి కలిసి మనం ఇద్దరం అధికార ప్రతినిధులవే కదన్నా ఎడ్ చేయాలని మాత్రం అమన్ రాంబాబుని అడగొద్దు. ఎందుకంటే నువ్వు నిన్న రాలేదని ఏమన్నా లక్ష్మీపార్వతిని ఏమన్నా ప్రెస్ మీట్కి ఏమన్నా పంపించినారా అనేది కూడా ఈడ మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నువ్వు మన అన్న చెప్పినట్టు నడుచుకోమ్మా శ్యామల, నువ్వు ఇష్టానుసారంగా పోయి నువ్వు కలిసేదానికి కుదరదు, నువ్వు ఏది పడితే అది మాట్లాడేదానికి కుదరదు. నువ్వు ఏదో ఉన్నావు అంటే ఎందుకు ఉన్నావు, మేము చెప్పినట్టు నువ్వు నడుచుకునేదానిగా మేము అధికార ప్రతినిధి ఇచ్చినాం.
ఏం రాష్ట్రంలో ఇంకెవరు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేరా? నీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నిన్నే ఎందుకు ఎంపిక చేసుకొని అధికార ప్రతినిధి ఇచ్చినామంటే నీకంటే శ్రీరెడ్డి బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. శ్రీరెడ్డి గారికి ఈకంట మరి శ్యామల గారికి ఎందుకు ఇచ్చినారు చేమరాజా అంటే మనం ఇచ్చినటువంటి పేపర్ అనర్గళంగా చదివేటువంటి ఒక సంఘ సంస్కర్తగా ఏమైనా మనం ఎన్నుకున్నాం కాబట్టి ఏమైనా ఇచ్చినాం, ఏమైనా పెట్టినాం అధికార ప్రతినిధిగా. మరి అన్నకు వ్యతిరేకంగా పోయి మరి అన్న చెప్పినప్పుడే కలవాలి. నువ్వు నీ ఇష్టానుసారంగా పోయి కలిసేది, నీ ఇష్టానుసారంగా మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుల్ని కలిసేదానికి ఇక్కడ కుదరదు మన వైసీపీ పార్టీలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, యాంకర్ శ్యామల మన భూమన కరుణాకర్ రెడ్డి గారిని కలవడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.